ఏం గంగాబా బాగున్నావా? బాగున్నా నాన్న. రాజు నమస్కారం నాన్న. రాజు ఏం రాజు బాగున్నా? సూపర్ అన్న. నమస్తే గంగాబా. నమస్కారం అయ్యా. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో సరిలేరు, నీకెవరు ప్రొఫెషనల్ గా కలిసి. అవ్వా నమస్కారం. నమస్కారం తర్వాత కానీ కంకులోలు వాళ్ళే. ఇగో నాన్న, ఇగో ఇగో ఇవన్నీ ఒలిచి ఇదే. అరే ఏదో ఇంటర్వ్యూ ఉన్నారు కంకులు. నాన్న ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఈ మక్క కంకులు తెస్తే మక్కలు వలితే మక్క గారెలు చేసుకుంటే మంచిగా అవి తినచ్చు. ఈ పని అయిద్ది ఆ పని అయిద్ది. ఒకటే దెబ్బకు 2 పిట్టలు. మక్క గారెలు తెలంగాణలో ఫేమస్. దాంతో కాంబినేషన్ ఉంటుందా గంగవ్వ? దానికి మటన్. మటనా? అబ్బా అయితే దానికి మళ్ళా డింకు. ఓలు మక్కగారే మటను. నువ్వు దేవా? సరే వెజిటేరియన్ కూడా వేస్తారులే. పప్పులో తినచ్చు. ఓకే పప్పులో తినచ్చు అన్న. టైటిల్ చూస్తే మొత్తం క్రేజీ ఉందన్న. మీరు ఏ సినిమా చేసినా క్రేజీ టైటిల్ పెడతారు ఎందుకు? అంటే క్రేజీ అంటే బాలయ్యబాబుతో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి, బరువు ఆ మాత్రం ఇది ఉండాలి కదా. అందుకని టైటిల్ కొద్దిగా ఫోర్స్గా భగవంత్ కేసరి అని పెట్టాం. హైలైట్ ఉన్నా అన్న భగవంత్ కేసరి. మధ్యలో అది ఉంది అన్న 3 సినిమాలు అదంతా అది సర్ప్రైజ్ అయ్యి నువ్వు ఇప్పుడు అడగకూడదు. మక్కగారులు తిన్నాక ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్ళేటప్పుడు పర్సనల్ గా చెప్తా. అక్కడ ఎంబ్లం ఎందుకు ఉంది భగవంత్ కేసరి అనేది సస్పెన్స్. అవునా బాలయ్య సినిమా అంటే దబ్బుడు దిబ్బుడే ఉంది. మరి క్వశ్చన్ ఎత్తా దబ్బుడు దిబ్బుడు క్వశ్చన్ చెప్తావా? దబ్బిడి దిబ్బుడు అయితే లీల చెప్తుంది. శ్రీలీలా నాకు చెప్పాలి ఒక క్వశ్చన్. చెప్తా. క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ ఈ మూవీలో ఒక మంచి డైలాగ్ చెప్పు అన్న. పతా హై కానం కే బీచ్ మే బేజా క్యూ रहता है जब कान भैरी पड़ती है तो बात बेजे में घुसती है. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. అంతే. దానికి అర్థం తెలుసా నీకు? అంటే అన్న మరి అని ఎందుకు లేదన్నా బాలయ్య బాబు డైలాగ్ ఫస్ట్ అసలు నువ్వు మీనింగ్ చెప్పు. నేను ఒక డైలాగ్ చెప్పా, నువ్వు ఎందుకు అన్నావు చెప్పు. అదే అన్న బాలయ్య బాబుకి డైలాగ్ తో సంబంధం లేదు, బాడీ లాంగ్వేజ్ ఉంటే అయిపోతుందని బాగా కవర్ చేసావు కానీ నిజమా అమ్మతుడు. సరే మీనింగ్ చెప్తా చెప్పనా. పతా హై కానం కే బీచ్ మే బేజా క్యూ रहता है అంటే ఈ 2 చెవుల మధ్య బుర్ర ఎందుకు ఉందో తెలుసా? ఇప్పుడు మనం చెప్పింది అర్థం కాలేదనుకో, జబ్ కాన్ భైరీ పడితే హై చంప మీద ఒక గట్టి కాన్ భైరీ ఇస్తే అప్పుడు బాత్ బేజేమే గుస్తి. ఈ 2 చెవుల ద్వారా మాట బ్రెయిన్ కి వెళ్తది. మా అయ్యా నన్ను చాలా సార్లు పడ్డాయా కాన్ భైరీ? చాలా పడ్డాయి. నువ్వు ఎప్పుడు అడిగినావా కాన్ భైరీ ఎవరికన్నా? గంగవ్వ మా అవ్వనే. అవునా? రోజు అదే పని, చీపురు కట్ట, చెప్పులు, అబ్బా కథం. ఓకే. అటని పండుగలకు బట్టలు తెచ్చుకోరంటే చినిపోయిన బట్టలు తెచ్చుకుండు. మొన్న పొట్టు చంపిన. వేసావా ఒకటి? ఏదో ఒకసారి ఇంకోసారి చూద్దాం. ఎత్తా నీలా నువ్వు చదువు బాగా చదువుకొని నేను జాబ్ చేయాలనుకున్నావు. అయితే నువ్వు హీరోయిన్ ఎందుకు అయినట్టు? నేను ఇంకా చదువుతున్నావా? ఇంకా చదువుతాను. ఇంకా చదువుతాను. ఇంకా డాక్టర్ అవుతున్నా. డాక్టర్ అయితే యాక్టర్ అయినా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో పోయి ఎగ్జామ్స్ రాస్తుంది. మిగతా 10 నెలలు ఇక్కడ ఇండస్ట్రీలో హ్యాపీగా మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్ అన్నమాట. మరి ఇంకొకటి అడుగుతా, ఏమనుకోకు. మరి నువ్వు కూడా చేయట్లేదమ్మా? ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంటికి వెళ్ళి పని కూడా చేస్తున్నారు. మరి మీరు అవన్నీ చేయక? నాది వేరే, నేను ముసలమ్మను. ముసలమ్మాయి కూడా చేస్తున్నావు అంటే మేము ఇంకా యంగ్స్టర్స్ గా మేము ఇంకా ఎక్కువ పని చేస్తా. మొన్న నేను ఒక వీడియోలో చూసిన డాన్సు ఫుల్ చేస్తాను. అది ఎట్లా చేస్తావు అన్నట్టు? మరి ఇష్టం అవ్వా డాన్స్ అంటే, నాకు ఇష్టం, బాగా ఇష్టం. భరతనాట్యం కూడా చేస్తాం మేడం. అంటే మనకి పిల్లలకి చాక్లెట్ చూపిస్తే కిడ్నాప్ చేయొచ్చు కదా, అట్లా లేలకి డాన్సింగ్ కిడ్నాప్ చేస్తాను. మేడం ఒక భరతనాట్యం చేస్తుంది, కానీ నేను మా ఊళ్ళో భరత్లో డీజేకి మొత్తం తెల్లని దాకా ఎగురుతా. అట్లా క్యారెక్టర్ నాది. భరతనాట్యం ఉందన్న సింపుల్ అట్లా ఇట్లా. భరతనాట్యం సింపుల్ నా దృష్టిలో సింపులే అన్న. అంటే భరత్లో డీజే ముందు డాన్స్ చేసి ఎంత ఆడన్నా అసలు వెయ్యాలి, ఆ మూవ్మెంట్ అర్థం చేసుకోవాలా అంతా తలకాయ నొప్పి. రాకుండా చేయడం కష్టం, ఇంకా కష్టం అన్న. అందుకోసమే భరతనాట్యం భరతలో డాన్స్ చేసి ఇంకా ఘోరం అని మా అవ్వకు ఎప్పుడు చెప్తా ఉంటా, కానీ అది వినిపించుకోదు అన్న. ఇంకోటి అన్న, ఇప్పుడు మన సినిమాలలో మీరు ఊకే ఏదో ఒక సినిమాలో మేనరిజం ఉంటుంది. ఏంది F2లా ఇట్లా రాజా దుర్గేట్లా ఇలా ఉందా అన్న? మన దీంట్లో మేనరిజమ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడే చెప్పను నేను. సో సినిమాలో చూస్తే చాలా సర్ప్రైజ్ ఒకటి ఉంది కదా, మన ట్రైలర్ లో వేసాం. కాను ఒక బీచ్ మాట్లాడుతుంటాడు. ఇంకోసారి కోపం వస్తే అప్పుడు చేయా
అంటాడు. సో అట్లా అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ మక్క గారులు అయితే ఉంటాయి కదా. ఉంటాయి మటన్ పాపకి విత్ వెజ్, పాపకు వెజ్ ఉన్నది అన్ని ఉన్నాయి. అయితే ఒలు 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 కానా మీరేమో మొత్తం ఎంటర్టైన్మెంట్, సారేమో మొత్తం మాస్. మీ ఇద్దరు కాంబినేషన్ అంత మెంటల్ ఎక్కుతుంది. ఇది ఏందా అసలు, అంటే ఎట్లుంటది మొత్తం సినిమా? ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు గంగావ చెప్పింది చూడు, మక్క గారే మటన్ లెక్క ఉంటది. సో ఆ కాంబినేషన్ ఉంటది. ఎట్లుంటది అనే క్యూరియాసిటీ ఉంది కదా. సో ఆ క్యూరియాసిటీలోనే కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసాం. సో బాలయ్య బాబు గారు అండ్ లీలా అండ్ కాజల్ ఇలా కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటది సినిమాలో. మేడం హీరోయిన్ మళ్ళీ కాజల్ మేడం కూడా అంటే అదే ఈ సినిమాలో హీరోలు హీరోయిన్లు అట్లా ఉండదు, అంత స్టోరీలా వెళ్తది. ఒక భగవంత్ కేసరి, విజ్జి పాప, కాచాయని. నేను అందుకే ఇవాళ శ్రీలీల కాదు విజ్జి పాప. బాగుంది, బాగుంది నీ పేరు. అవునానా ఈ సినిమాలో బాలయ్య బాబు కొడుకు లెక్క ఎట్లా కనబడతారు అన్నట్టు. అది మరి అంటే పోలీస్ లెక్క కనబడతాడు, డాక్టర్ లెక్క కనబడతాడు, రాజకీయ నాయకులు లెక్క కనబడతాడు. అది ఎట్లా కనబడతారు? కొత్తగా కనబడుతుంది. కొత్తగా నువ్వు అడిగావు కదా క్వశ్చన్, బాలయ్య ఎట్లా కనబడతాడు అంటే కొద్దిగా కొత్తగా కనబడతాడు. అది థియేటర్లోకి పోయి చూడు. సో బాలయ్య సారు ఈ సినిమాలో కొంచెం ఇంతకుముందు సినిమాల కంటే కొద్దిగా కొత్తగా చేసిండు. తెలంగాణ యాక్సెంట్ ఫస్ట్ టైం, తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఆయన తెలంగాణ మాట్లాడిండు. సో అది ఫస్ట్ టైం చేసిండు. సినిమా అంతా తెలంగాణ మాట్లాడిండు. మరి తెలంగాణ మాట్లాడితే మనకు తెలుస్తుంది. అదే కదా. మరి హిందీలో మాట్లాడితే మాకు తెలుస్తుందా? హిందీ కూడా ఉంటుంది కదా తెలంగాణ. హిందీ సాంగ్స్ చూసిన ఏ సాంగ్ ఉయ్యాల మొత్తం విజ్జిపాపదే. విజ్జిపాప ఇప్పటి వరకు బయట మంచి సినిమాల్లో డాన్సులు చేసింది, గ్లామర్ చేసింది. ఫస్ట్ టైం విజ్జిపాప ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. సో తన కెరియర్ లో అంటే భగవంత్ కేసరి ఇస్ గోయింగ్ టు బి చాలా మంచి ఫిల్మ్ అవుద్ది, మంచి పెర్ఫార్మెన్స్. శ్రీలీలలో ఇంత నటి ఉందన్న విషయం సినిమా చూసాక అర్థమవుతుంది. విజ్జిపాప ఈ సినిమాలో నువ్వు ఎట్లా నటించినవు? నీతో ఇంకెవరెవరు నటించిండ్రు? వాళ్ళ పేరు చెప్పు అన్నాని. కాజల్ గారితో కాంబినేషన్ ఉండింది, అర్జున్ రాంపాల్ గారితో, వీళ్ళందరితో. అది అసలు ఎలా చెప్పాలి నేను, పోల్చుకుంటా ఇప్పుడు అలా కాదండి. ఏదో నాకు డౌట్ ఉంది, వలవమని చెప్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ ఇమోషనల్. అంటే నాకైతే ఈ సినిమా జర్నీ ఏదైతే ఉందో పర్సనల్గా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే జస్ట్ నిన్న డబ్బింగ్ కంప్లీట్ చేసేటప్పటికి అందుకే నా కళ్ళు వాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి, కొంచెం ఎమోషనల్ అయ్యి. ఎమోషన్ కావద్దు, ఇప్పుడు నువ్వు వయసు బాగా మంచిగా ఉంది, ఎమోషన్ కాదు, ఇట్లా గట్టిగా ఉండాలి. ఎమోషన్ కి వయసుకి లేదు, గట్టిగా టాండెట్ ఉండాలి. మన సినిమాలో ఇప్పుడు మన వాళ్ళు అందరు ఉన్నారు కదా, మేము ఒక సామెతలు అడుగుతాం, అది మన వాళ్ళకి ఎవరికి సెట్ అవుతుందో మీరు ఎప్పుడు. ఫస్ట్ అన్న పిట్ట కొంచెం కూతగనం, 100కి 200% పెట్ట కొంచెం కోతగానం. లీలా అన్న ఇంకోటి అన్న, మన టీజర్ లో పెట్టరు కదా మొండి అని, మన దాంట్లో మొండి గట్టం వాళ్ళు. మొండి గట్టం అంటే అన్డౌటెడ్ గా బాలయ్య బాబే అంతే. మొండోడు అసలు రాజు కంటే మొండోడు గట్టోడు అని చెప్పాం కదా, ఆయన చూసే రాశాను డైలాగ్. సో ఆయనే మొండోడు. నాని కాజల్ సూపర్, కాజల్తో ఇంటర్వ్యూ చేసింది. కాజల్ సూపర్. ఈ సినిమాలో కూడా మంచి వేషం కాజల్. కాచాయిని అని సైకాలజిస్ట్, మనుషుల్ని చదువుతుంది అట్లా అనమాట. అవునా ఈ సినిమాలో మెత్తన్ దొంగ వాళ్ళు. మెత్తన్ దొంగ అంటే చేసినట్టు చేసి సైలెంట్ కిల్లర్ అంటే ఎవరు లేరు, అందరూ ఓపెనే. బాలయ్య బాబు అందరూ ఓపెన్ అని ఓపెన్ గా మాట్లాడతారు. అంటే ఇంకొకటి ఏంటంటే జూన్, ఇదిగో జూన్ 10th బాలయ్య బాబు, జూన్ 14th లీలా, జూన్ 19th కాజల్. వాళ్ళందరూ ఏంటంటే అంత ఓపెన్, సో సైలెంట్ ఉండరు. బాబు నోరు మంచిది అయితే ఊరు మంచిది అయింది. అసలు బాబు ఎవరు అలాంటివన్నీ నాకే సూట్ అవుతాయి. నేనే కరెక్ట్. ఢిల్లీకి రాజు అయినా అక్కడ ఎంత పెద్ద భూసావి అయినా కానీ తల్లికి కొడుకు అంటారు. ఎవరాళ్ళు? అది ఆబ్వియస్ గా మా భగవంత్ కేసరి బాలయ్య బాబే. ఎందుకంటే పెద్ద హీరో, అంత పెద్ద ఫ్యామిలీ, ఒక పొలిటీషియన్. కానీ సెట్కి వస్తే చిన్న ఆర్టిస్ట్ వరకు పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎవరినైనా కూడా ఈక్వల్ గా చూస్తాడు, అందరితో కలిసిపోయి ఉంటాడు, సమానంగా ఉంటాడు. అండ్ అలాగే డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్కి కానీ ఆ కంఫర్ట్ ఇస్తారు. ఎవరైనా డైలాగ్ తప్పు చెప్పినా, ఆయన ముందు భయపడి తప్పు చెప్పినా వాళ్ళకి 1-4 సార్లు చెప్పి దగ్గరుండి చేపిస్తాడు. సో ఓపిక. సో అంత ఇదైనా కూడా సెట్కి వెళ్ళిన వెంటనే ఆయన కుర్చీ పక్కన ఒక టేబుల్ ఉంటే, ఆ టేబుల్ మీద అంతా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా నేనైతే డబ్బాలు ఖాళీ చేసేసాను.
ఇప్పుడు షూటింగ్ జరగంగా మొత్తం ఇట్లా భయం భయం ఉండరా మన ఫన్ కూడా ఏమైనా చేసేటోళ్ళం? అసలు భయం ఏం లేదు, మేము చాలా సీరియస్, మంచి స్క్రిప్ట్ అంతా ఎమోషన్స్ అన్ని సీరియస్గా అదిగో అదే ఎంత ఫన్గా ఉంటుంది. బాలయ్య బాబు ఈ అమ్మాయి అదిగో అది చూడు. ఊర్ని నాకు నేర్పించింది ఎవరు? అదిగో బాలయ్య బాబుతో ఇలాంటి గేమ్స్ అన్ని జరుగుతుంటాయి. ఈయన చెప్తే ఇద్దరు కూర్చొని ఇది లేస్తారు, ఇలా వేసుకుంటూ అని. ఇప్పుడు మీరు అయితే నోట్లో పడితే మంచిగా, కానీ అది ఇలా పడ్డాకో మళ్ళీ మక్క గారెలు డిస్టర్బెన్స్ అంతా కథాకారకాలు వేరు ఉంటుంది. మక్క గారెలు ఏమన్నా అదిగో అది ఎట్లా ఫన్ ఉంటుంది. కాకపోతే వాటర్ బాటిల్స్ తో చేయించేది గేమ్. వాటర్ బాటిల్ ఇలా వేసి అలా వేయించడం, ఇలాంటి ఆటలు ఆడించేది. అవునానా? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకు ఎప్పుడు టికెట్ పంపుతావు, లేకపోతే నన్ను ఎప్పుడు తీసుకుపోతావు? అక్టోబర్ 19th వస్తుంది. సో నీకు టికెట్లు పంపిస్తా, నువ్వు మీ ఆవిడతో వెళ్ళిపోయి సినిమా చూసి మళ్ళీ మొక్కజొన్న గారెలతో మళ్ళీ కలుద్దాం. కలుతాం గాని మావాడు నా కొడుకు తీసుకురాడు కదా నన్ను. ఈ కాన్బైరీ ఒకటి, కాన్బైరీ పీక్ ఒకటి అందులో. మరి నువ్వే కొంచెం భయం నేను చెప్పాలి. చెప్తా తీసుకోపో, టికెట్స్ పంపిస్తా. 19th చూడు సినిమా. తీసుకురాపోతే ఆ చెవులు వీకే అంతే అన్నా. మొత్తానికి అయితే ఇంటర్వ్యూ అయిపోయింది, బాగా చేశారు ఇంటర్వ్యూ. సో మీ ఇంటర్వ్యూ కూడా నేను యూట్యూబ్ లో చూస్తుంటాను, వీడియోస్ చాలా బాగున్నాయి. సో మంచి ఫన్ గా ఉంటాయి, అందుకే మీతో సరదాగా ఈరోజు టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏదన్నా? ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తులు ఎన్ని ఒలిచాను చూడు. నీ ఎన్ని డబ్బా ఒలిచావు కదా, చేతులు ఏళ్ళు పోయి అబ్బా హ్యాపీగా మక్కగారెలు వేస్తే విత్ మటన్ హ్యాపీగా తిని వెళ్ళిపోతాం. మక్కగారెలు ఒలవంగానే ఆ మక్కిత్తులు వలితేనే అయిపోతుందా? అవి మీసాలు ఏరేయాలి, చెరగాలి, రోట్లు పోయాలి, దంచాలి, ఎలిగడ్డలు పొట్టు తీయాలి, ఉల్లిగడ్డ పొట్టు తీయాలి, జీలకర్ర, ఆవాలు, నూనె కావాలి, మూకుడు పెట్టాలి, కట్టెల పొయ్యి అంటు పెట్టాలి. అన్ని వేస్తే మక్కగారె అవుతుంది. అప్పుడు నోట్లకి వస్తుంది. 13 మంది ఉన్నాం అన్న, ఇవి సరిపో అన్న. అంటే మీరు ఏమన్నారు అన్న, ఇంటర్వ్యూ అన్నారు, మాకు కూడా మక్కలు వచ్చేటోళ్ళు ఎవరు లేరు, అందుకోసమే ఇక పండ్ల పని 2 అయితే అని చేసేసినాం అన్న. అంతే, ఇంకా మక్కలు వచ్చేటోళ్ళు లేరని చెప్పి ఇంటర్వ్యూ పెట్టారా? అంతే, మక్కగారెలు లేవు, బయలుదేరుతా. ఓకే ఓకే, జాగ్రత్త. మళ్ళీ October 19th లీడు కానా మళ్ళా అన్న. October 19th ఇంటర్వ్యూ చేద్దాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మీతోటి, అది కొంచెం ఇస్తావు. ఒలిచిపోతారా? మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అని పిలిచి పాపతో అంట్లు దోయిస్తారా? ముగ్గులు వేపిస్తారా? ఇంటికి కల్లాప్ చేపిస్తారా పాపతో? బూద్ ఉడిపిస్తారా? సేమ్ ప్రాసెస్ అన్న, సేమ్ ప్రాసెస్. చెయ్యము మనం భగవాన్ కేసరి అభిమానం. ఒకటి గంగా ఇంకోటి ఒకటేసి వదిలేస్తున్నాం. ఇంటర్వ్యూ అని చెప్పి మోసాలు చేయడం స్టార్ట్ చేశారు. 19వ తారీఖు అయితే రా అండి తప్పక. నేను మక్కగారెలు చేసి మంచిగా చికెన్ మటన్ తెచ్చి పెడతా. చికెన్ తినని చెప్పా కదవా, మటన్ తెస్తా. మటన్ తిన్ను. మొత్తం మంది October 19th భగవంత్ కేసరి వస్తుంది. మన అందరు థియేటర్లోకి సేమ్ మక్కగారెలు తినుకుంటే చూడాలి, థియేటర్లకు చూడాలి, మక్కగారెలు తినాలి. అంతే బాస్.